మండలంలో గ్రామ మంచినీటి సహాయకుల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి, మండల ప్రత్యేక అధికారి యాదయ్య, మీనన్ భగీరథ, ఈఈ సంపత్ కుమార్, క్యూసీ డిఈ రవికుమార్, మిషన్ భగీరథ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన మంచినీటి సహాయకులు హాజరయ్యారు. వారికి మెట్రో బయాలజిస్ట్ అధికారులతో మిషన్ భగీరథ నీటి నాణ్యతపై సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కలుషిత నీరు త్రాగడం వల్ల వ్యాధుల బారిన పడే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన మిషన్ భగీరథ నీటి నాణ్యతకు ప్రజల అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం శిక్షణ పొందిన మంచినీటి సహాయకులకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విఠల్, ఎంపీఓ రియాజ్దీన్, మీనన్ భగీరథ, ఏఈ తిరుమలేష్, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. అక్కడ ప్రజలకు రోగాల బారిన చాలా తక్కువ మంది పడతారు. ఎక్కడైతే నీరు కలుషితమైన నీరు తాగుతారో ఆ ఏరియాలో అక్కడ ఎప్పుడు కూడా ప్రజలు అనారోగ్యం పాలవుతారు. మందులకు మెడిసిన్స్ కోసం పెడతారు. చాలామంది ప్రాణాలు కూడా పోయే అవకాశాలు ఉంటాయి. నా పేరు శ్రీనివాస్. నేను మిషన్ భగీరథ నర్సాపూర్ ల్యాబ్ మైక్రోబయాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు నేను టేక్మాల్ మండలంలో, మెదక్ డిస్టిక్ టేక్మాల్ మండలంలో మన గ్రామ మంచినీటి సహాయకులకు వాటర్ క్వాలిటీ మీద ఈఈ గారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీన్ని వాళ్ళందరూ బాగానే గ్రహించాలని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ మనము ఫిజికల్, మైక్రోబయాలజికల్ అండ్ కెమికల్ ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే మనం ల్యాబ్లో చేస్తామో వాటి గురించి వివరించడం జరిగింది. ఆ తర్వాత ఎంత శాతం క్లోరినేషన్ ఎలా చేయాలి, ఎన్ని గ్రాములు బ్లీచింగ్ పౌడర్ కలపాలి, వీటి గురించి విశేషంగా వాళ్ళకి చెప్పాను. ఇంకా H2S ఫైల్స్ ఉపయోగం ఎట్లా చేయాలో, మళ్ళీ ఈ బల్బ్ టెస్ట్ చూపించి వాళ్ళకి ఏ నీరు మంచివో ఏ నీరు మంచిగావో, ఆరో వాటర్కి, బోర్ వాటర్కి, మిషన్ భగీరథ వాటర్కి ఉన్న డిఫరెన్స్ చెప్పాను. ఇంకా వాళ్ళకి వాళ్ళ విధంగా నీళ్ళని ఎట్లా ఉపయోగించుకోవాలి, వాళ్ళ గ్రామాల్లో వచ్చే సమస్యల్ని ఎలా తట్టుకోవాలి, వాళ్ళు ఎట్లా ప్రతిఘటించాలి, పైప్ లైన్ లీకేజీలు లేకుండా ఎలా చూసుకోవాలి, వీటి గురించి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ ఈరోజు సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేశారు. వాళ్ళందరికీ బాగానే ట్రైన్ అయ్యారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. మిషన్ భగీరథ ద్వారా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక ప్రతిష్టమైన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. దాని ఏంటంటే గ్రామ మంచినీటి సహాయకుడు అనే దానికి అందరికీ 4 రోజుల ట్రైనింగ్. ఒక సహాయకుడిని మనం గ్రామంలో ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక సహాయకుడిని ఊళ్ళో గ్రామ పంచాయతీ స్పాన్సర్ చేస్తే దాన్ని 4 రోజులు ట్రైనింగ్ ఇస్తున్నాం. ఆ 4 రోజుల్లో 4 పిల్లల ట్రైనింగ్ ఉంటుంది. అది ఒకరోజు హ్యాండ్ పంప్ మెకానిక్ అయితే, ఒకరోజు పైప్ లైన్ రిపేర్, ఒకరోజు మోటార్ రిపేర్, ఇంకో రోజు వాటర్ క్వాలిటీ. ఈ 4 అంశాల మీద మన ఎవరైతే గ్రామ మంచినీటి సహాయకులు ఉంటారో వాళ్ళందరికీ అవేర్నెస్ రావాలని చెప్పి ఆ ప్రోగ్రామ్ చేపట్టి మన ఈ 4వ రోజు విజయవంతంగా 4 రోజులు చేసి మా ట్రైనర్స్ వచ్చి ఒక 4 మన మాస్టర్ ట్రైనర్స్ మన హైదరాబాద్ ట్రైనే వచ్చారు. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరూ ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్లో మాత్రం మా వాళ్ళు మంచి ఉత్సాహం చూపించి మా గ్రామ పంచాయతీ వాటర్ మిల్ని కానీ లేదా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న మందిని కానీ స్పాన్సర్ చేసారు. ఆ స్పాన్సర్ ప్రోగ్రాంలో వీళ్ళందరూ ఉత్సాహంగా పాల్గొని వీళ్ళకు తగినట్టు మొత్తం ట్రైనప్ కాకుండా కానీ వాళ్ళకు ఒక అవగాహన అనేది వస్తుంది. వాళ్ళకు మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 4 రోజుల ప్రోగ్రాం చేసుకొని నేర్చుకొని పోయి ఈ ఊర్లలో ఉన్న చిన్న సమస్యలు, పెద్దవి కాదు, చిన్నవి బైక్ లైన్ చిన్న రిపేర్ కానీ, మోటార్ ఖరాబ్ అయిందో తెలుసుకోవడం కానీ, నీళ్ళ క్వాలిటీ ఎట్లుందో, ఈ నీళ్ళు మంచిగా ఉన్నాయా లేదా, శుద్ధమైన నీళ్ళు ఉన్నాయి కానీ, అట్లాంటిది హ్యాండ్ పంప్ చిన్న రిపేర్ ఉంటుంది, ఏదో నట్ పట్టుకోవడమో లేదా చైన్ ఖరాబ్ అవ్వడమో, అట్లాంటి చిన్న రిపేర్ చేస్తానికి ఈ 4 రోజుల ట్రైనింగ్ కూడా ఎంతో సహాయంగా ఉందని స్టేట్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రోగ్రాం కాబట్టి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేసి ఈరోజు ముగిస్తుంది. చూడండి, ఫస్ట్ మనము డబ్బా నీళ్ళలో పెడతాం. ఓకే, ఫస్ట్ ఇది టచ్ చేస్తున్నా, కరెంట్ వచ్చింది, కరెంట్ పాస్ అవుతుంది, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. ఇప్పుడు అదే నీళ్ళలో పెడితే డైరెక్ట్ వాటర్ ద గుడ్ కాంట్రాక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటారు. నీళ్ళ లవణాలు లేవు కాబట్టి కరెంట్ పాస్ కాదు. ఓకేనా? పెట్టినా నీళ్ళలో పెట్టినా అక్కడ ఉన్నది. లవణాలు ఉంటే మనకి ఒకటి కరెంట్ పాస్ అవుతుంది. లవణాలు లేవు కాబట్టి అది పాస్ అవ్వలేదు. ఓకేనా? నెక్స్ట్ ఇది బోర్ వాటర్. కొద్దిగా బాగా బోర్ వాటర్ సార్, లైట్ ఫుల్ వస్తుంది. అదే మనకు కావాల్సిన సమపాలనలో అంటే చాలా తక్కువ మోతాదులో కావాలి. ఇప్పుడున్న పరిస్థితులు అయితే అది పెద్దగా వస్తుంది, చాలా తక్కువ మోతాదులో వస్తుంది.
అదే ఎక్కువ ఉన్నాయి దీని అసలు లేవు. ఇది చూడండి అస్సలు డబ్బాని అస్సలు లేవు డబ్బానికే దీంట్లో మరుగుతుంది లేదు హీటర్ లాగా అన్నమాట పాజిటివ్ ఓన్లీ అంటే మనం మొదటి కొంచెం ఎక్కువ దాన్ని కాదు ఇది కూడా తాగొచ్చు కాబట్టి మనం మొదలు ఇది టేస్ట్ తక్కువ ఇదేమో మన ఏమో